అపారమైన అనుభవం, సమర్థవంతమైన పాలనతో రాష్ట్రానికి మంచి భవిష్యత్తు అందించే ఏకైక నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అని, ఆయనకు దీర్ఘాయుష్యు ప్రసాదించాలని కోరుతూ చేపట్టిన మహా హోమం విజయవంతంగా జరిగిందని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి చెప్పారు. ఆత్మకూరు పట్టణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 75వ జన్మదిన వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేలాది మంది టీడీపీ నాయకులు, కార్యకర్తలు, నాయకులు ఆత్మకూరు పట్టణం యార్డ్ ఆవరణకు తరలిరాగా ఆగమ శాస్త్ర పండితులు, దేవాదాయ శాఖ అధికారులు సమక్షంలో సీఎం చంద్రబాబు నాయుడు సంపూర్ణ ఆయురారోగ్యాలు, దీర్ఘాయుష్యును కోరుతూ అత్యంత వైభవంగా మహాహోమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రానికి మంచి భవిష్యత్తును అందించే ఏకైక నాయకుడు చంద్రబాబు నాయుడు అని, ఆయనకు సంపూర్ణమైన ఆయుష్ను ప్రసాదించాలని, ప్రపంచంలోని తెలుగు వారందరికీ సుదీర్ఘ కాలం రాష్ట్రానికి ఆయన సేవలు అందించాలని ఈ మహాహోమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జన్మదిన వేడుకల్లో పాల్గొని సీఎంకు శుభాకాంక్షలు తెలుపుతూ ఆశీస్సులు అందించిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, దేవాదాయ శాఖ అధికారులు, ఆగమ పండితులు ప్రతి ఒక్కరికి మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అనంతరం దేవాదాయ శాఖ జోనల్ అధికారి శ్రీకాళహస్తి ఈవో బాపిరెడ్డితో కలిసి వేద పండితులకు సంభావన చెక్కులను మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, నాయకులు కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి, గిరినాయుడు, ధనుంజయ రెడ్డి, వేమిరెడ్డి పట్టాభిరామరెడ్డి, వేలాది టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. అష్టదిక్పాలకులు, త్రిమూర్తి దేవతలు అందరూ కలిసి ఈ హోమం నుంచి వచ్చేటువంటి ఫలితాన్ని వాళ్ళందరి యొక్క ఆశీస్సులతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఈ రోజు 75 వసంతాలు జరుపుకుంటున్నటువంటి జాతీయ నాయకులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని ఆశీర్వదించడానికి అన్ని ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చి ఈ యొక్క హోమం ద్వారా హోమ ఫలితాన్ని ఆయనకి అందిస్తూ ఉన్నారు. చాలా సంతోషమైనటువంటి సమయం ఇది. ఆయన ఆయురారోగ్యాలతో ఉండాలని, దీర్ఘాయుషుతో పరిపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకానికి, ప్రపంచంలో ఎక్కడున్న తెలుగు ప్రజలకి ఆయన యొక్క సేవలు వినియోగించాలని, అంతటి శక్తిని ఆయన ప్రసాదించాలని ఇవాళ మనం తలపెట్టినటువంటి ఈ కార్యక్రమం అనేక వేల మంది ఇక్కడికి వచ్చి వారి యొక్క ఆశీస్సులతోటి దైవ ఆశీస్సుల్ని కూడా ఆయనకి, మన నాయకుడికి అందించే క్రమం ఈనాడు మనం చేసుకోవడం జరిగింది. ఆత్మకూరు నియోజకవర్గం నుంచి, ప్రతి గ్రామం నుంచి, ప్రతి వార్డు నుంచి వేలాదిగా ప్రజలు తరలి వచ్చారు. మన నాయకుడి యొక్క ఆయుష్ హోమంలో పాల్గొన్నారు. ఆయనకి దీర్ఘాయుష్ ఉండాలి అని చెప్పి, పరిపూర్ణమైనటువంటి బలాన్ని ఇవ్వాలని చెప్పి ఈనాడు ధన్వంతరి మాతని కోరి ఆ యొక్క పూజల్లో పాల్గొని ఆశీర్వదించడం, ఆత్మకూరు శాసనసభ్యుడిగా, ఈ ప్రాంత ప్రజాప్రతినిధిగా, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రిగా ఇది ఒక గొప్ప సమయం. ఇది నాకు దక్కిన అదృష్టం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇదే సమయంలో ఒక విషయం, ఈరోజు మన ముందు ఉన్నటువంటి పూజా కార్యక్రమంలో ధన్వంతరి మాత యొక్క విగ్రహాన్ని పెట్టి సకల పూజా కైంకర్యాలని పెద్దలందరూ చేయడం జరిగింది. నదీ జలాలను తీసుకొచ్చి ఈ దేశంలో ఉన్నటువంటి జలాన్నంతా కూడా కలిపి ఇవాళ కలశ స్థాపన చేసి, ఆ కలశ స్థాపన ద్వారా ఈ రాష్ట్రానికి మంచి భవిష్యత్తుని అందించే నాయకుడిగా శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఉండాలని చెప్పి నవ జలాలని, నదీ జలాలను ఇక్కడికి తీసుకురావడం జరిగింది. గంగా, యమునా నదీ జలాలతో పాటు గోదావరి, కృష్ణ నదీ జలాలు, అలాగే కర్ణాటక నుంచి వస్తున్నటువంటి మనకి వచ్చేటువంటి నదీ జలాలు, పెన్నా నది కానీ, కావేరీ నది జలాలు కానీ, తుంగభద్ర నదీ జలాలు కానీ, వీటన్నిటితోటి
ఆ దేవదేవుని పాదాల చెంత నుంచి వచ్చేటువంటి స్వర్ణముఖి నదీ జలాల్ని అన్ని నదులు కలిసేటువంటి సముద్ర గర్భం నుంచి కూడా సముద్ర జలాలను కూడా తరలించి ఇక్కడ నవజల హారతలతోటి ఇవాళ పూజాది కార్యక్రమాలను నిర్వహించినటువంటి పండితుల్ని, శాస్త్రవేత్తలను, ఆగమ పండితులను, వేద పండితులను మనస్ఫూర్తిగా వారి పాదాలకి నమస్కరించి నేను ఈరోజు అటువంటి సమయం వారి ఆశీస్సులు ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి అందించారు. ఈ హోమం ద్వారా వచ్చే ప్రతి ఫలితం ఆయనకి దక్కుతుంది. 75 వసంతాల నాయకుడు ఇవాళ మనకి పరిపూర్ణమైనటువంటి ఆయురారోగ్య ఆయుష్యంతో ఆయన సమర్థవంతంగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకుంటూ ఈ యొక్క హోమం జరిపాం. ఇది ఏ ఒక్కరిదో కాదు, నాతోటి కలిసి పనిచేసి నడిచినటువంటి వేలాది మంది తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, స్వర్గీయ ఎన్టీ రామారావు గారు స్థాపించిన ఈ పార్టీలో నాటి నుంచి నేటి వరకు ఉన్నటువంటి అనేక మంది వారి ఆశీస్సులతోటి ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి సుదీర్ఘకాలం ఆయన ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని అందరం కలిసి కోరుకోవడం జరిగింది. అలాగే మరి ఆత్మకూరు నియోజకవర్గం ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టినప్పుడు ఎలా చేయాలి అనేటువంటి మాట అందరి మదిలో మెదిలింది. ఒక్కరోజు అందరం కూర్చొని ఆలోచిస్తే ఈ రాష్ట్రంలోనే నా భూతో నా భవిష్యత్ అన్న విధంగా 75 వసంతాల జన్మదిన ఉత్సవాల్ని మనమే జరుపుతామని చెప్పి అందరూ మాట్లాడిన మాటకి అనుగుణంగా ఇవాళ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మరి సమన్వయం చేసుకుని వారందరితో పాటు అధికార యంత్రాంగం, మీడియా అంతా కూడా కలిసి పనిచేసింది. ఈరోజు ఈ హోమం ఉంది. ఈ హోమానికి మాకు అవసరమైనటువంటి అనేకమైన కార్యక్రమాలు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి దేవాదాయ శాఖ అధికారులు, పండితులు, ఆగమ శాస్త్రవేత్తలు, సనాతన ధర్మాన్ని నిత్యం బోధించేటువంటి వాళ్ళు, ఆగమ పాండిత్యం కలిగిన వాళ్ళు అందరూ కూడా సహకరించారు. లేకుంటే నదీ జలాలని ఇక్కడికి తీసుకురావడం అనేటువంటిది సర్వసాధారణమైన విషయం కాదు. ఈ నదీ జలాలను సప్త కలశాలతో ఇవాళ కలిపి అభిషేకం చేసి పూర్ణాహితిలో అందరం రావడం జరిగింది. అంతేకాదు, ఇక్కడ మనం ఇచ్చేటువంటి అన్న ప్రసాద వితరణే కాదు, పలహారాలే కాదు, తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి ఆ దేవదేవుని యొక్క ఆశీస్సులతో తిరుమల అంటేనే లడ్డూ ప్రసాదం ప్రాముఖ్యం. ఆ లడ్డూ ప్రసాదాన్ని కూడా ఈ పరిస్థితుల్లో, ఈ ప్రాంతంలో అందరికీ ఇవ్వాలి అని చెప్పి టీటీడీ పాలక వర్గం అధికారులు మరి నిన్న సాయంత్రం తయారు చేయించి ఇవాళ వేకువజామున మన ఆత్మకూరికి తరలించారని చెప్పి ఇది అరుదైన సభ్యుల సంఘటన అని చెప్పి మీకు మనం చేస్తాం. అలాగే శ్రీ కాళహస్తీశ్వర స్వామి, ఆ స్వామి యొక్క అభిషేకం జలాలు, స్వామి యొక్క ప్రసాదాన్ని ఇవాళ ఈ కార్యక్రమంలో అందించాలని చెప్పి సాక్షాత్తు బ్రహ్మరాంబిక శ్రీశైలేశ్వరి యొక్క జ్ఞాన పరశునాంబ ఆశీస్సులతో శ్రీ ఈవో గారు బాపురెడ్డి గారు స్వయంగా వచ్చి ఈ జోనల్ ఇన్ఛార్జిగా, అలాగే ఆయనతోటి శ్రీకాళహస్తీశ్వర అధికారులందరూ కూడా ఇవాళ వచ్చి చేయడం జరుగుతుంది. ఒక్క విషయం మాత్రం
ఇవాళ గర్వంగా చెప్తున్నాను నేను, ఇది ఒక బాధ్యతగా చంద్రబాబు నాయుడు గారు నాకు అప్పచెప్పడం జరిగింది. 10 మాసాలు పూర్తయ్యే దానికి వచ్చేటప్పటికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైందవ సంస్కృతికి పెద్దపీట వేసే విధంగా, హిందూ సాంప్రదాయం సనాతన ధర్మానికి అనుగుణంగా ఆలయాల్లో నిత్య పూజ కైంకర్యాలు జరిగే విధంగా ఇవాళ మా అధికారుల్ని ఆగమ పండితుల్ని సమన్వయం చేసుకుని ఈ శాఖను నడుపుతూ వస్తూ ఉన్నాం. మరొక విషయం, ఎన్నికల ప్రణాళిక కూటమి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది. జరిగినటువంటి దానిలో దాదాపుగా 95% ఎన్నికల ప్రణాళిక ఈ దేవాదాయ శాఖకు సంబంధించి ఇచ్చిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చినటువంటి ఈ శాఖ మంత్రిగా నాకు చాలా గర్వంగా ఉంది అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇప్పుడు కూడా ఒక కార్యక్రమాన్ని పరిపూర్ణం చేయాలనే ఉద్దేశంతో ఆగమ వేద పండితులు, వేద శాస్త్రాలను అధ్యయనం చేసిన వాళ్ళు, వేదాలను చదివిన వాళ్ళు, వేదాలను పఠించితే ఇవాళ ఒక సమాజంలో ఒక కొత్త వరవడి వస్తూ ఉంది. వేదాల్లో ఏముంది, మంత్రాల్లో ఏముంది, ఆలయాల్లో ఉన్నటువంటి విగ్రహాలతో అవసరమేంటి, ఇలాంటివన్నీ నాస్తికులైనటువంటి కొన్ని రాజకీయ పార్టీలు, కొందరు రాజకీయ పెద్దలు పరిపాలన అనుభవం ఉన్నా తన గొప్పల కోసం ఇవాళ హిందూ మతాన్ని ధర్మాన్ని అవమానించే విధంగా మాట్లాడుతున్నారు. అందుకని వేదం వెనకబడిపోతుందేమో, వేద పండితులు వెనకడుగు వేస్తారేమో, భారతదేశాన్ని సమగ్ర హిందూ దేశంగా మార్చడానికి కోట్లాది మంది వేద పండితులు ఇవాళ వేదం పఠిస్తూ లక్షలాది మంది ఆలయాల్లో ఇవాళ అర్చకులుగా, పూజారులుగా ఇవాళ పనిచేస్తూ వేదాల యొక్క గొప్పతనాన్ని రేపటి భవిష్యత్ తరాలకి అందించాలనేటువంటి ఆలోచనతో అనేక మంది వేదం చదివారు. ఆ వేదం చదివినటువంటి వాళ్ళలో మన నెల్లూరు జిల్లా వాళ్ళు కూడా ఉన్నారు. 27 మంది ఇప్పటికే వేద పఠనంలో అధ్యయనం చేసి పాస్ అయి సర్టిఫికేట్లు పొందిన వారు. అందులో కొంతమంది ఇక్కడ ఉన్నారు, నిరుద్యోగులుగా ఉన్నారు. వేదం చదివితే మాకేమొచ్చిందనే పరిస్థితిని అర్థం చేసుకున్నటువంటి కూటమి నాయకుడిగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒకే ఆలోచన చేశారు. వేద పండితులై వేదము చదివి సర్టిఫికేట్లు పొందినటువంటి నేటి తరం యువత వాళ్ళకి వేద పాండిత్యాన్ని బాధపడే విషయం కాదు, రేపటి తరానికి వేదాన్ని అందించేటువంటి సత్పురుషులు వీళ్ళు అని చెప్పి గుర్తించి నెలకి 3,000 రూపాయలు 3 సంవత్సరాల కాలం, లేదా వాళ్ళకి ఏదైనా ఒక మంచి ఉద్యోగం దొరికే వరకు ఈ 3,000 రూపాయలు నెలకి సంభావన కింద ఇవ్వడానికి ఇవాళ 597 మంది వేద విద్యార్థులు పఠించిన వాళ్ళకి ఇవాళ చెక్కులు వాళ్ళ బ్యాంకు అకౌంట్లకి డబ్బు చేరుస్తుంది ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ అని చెప్పి నేను మీకు నమోదు చేస్తాను. అది ఇవ్వడానికి, ఈ విషయం చెప్పడానికి పెద్దలు శ్రీ కాళహస్తీశ్వర స్వామి ఎగ్జిక్యూటివ్ అధికారి శ్రీ బాపురెడ్డి గారు, నెల్లూరు జిల్లాకు సుపరిచితులు, మన ఈ జోన్కి దేవాదాయ శాఖ అధికారిగా ఆయన వచ్చి ఆ చెక్కులు పంపిణీకి వచ్చారు. ఆయన కూడా 2 మాటలు దేవాదాయ శాఖలో ఇవాళ తీసుకున్న అనేక విషయాలు నేను చెప్తున్నా. 95% ఎన్నికల ప్రణాళికలు నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. ఇంకేదో 1-2 ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తాం. అలాగే ఆలయాల్లో కొత్త పాలక వర్గాలు వేసేటప్పుడు బ్రాహ్మణీకులు
బ్రాహ్మణులు వెనకబడిపోతున్నారు. వాళ్ళ అన్ని అవకాశాలని అందిపుచ్చుకోలేకపోతున్నారు. కాబట్టి ప్రతి ఆలయ కమిటీలో బ్రాహ్మణులైనటువంటి వాళ్ళు ఒకరు ఖచ్చితంగా సభ్యుడిగా చేరాలని చట్టాన్ని ఇవాళ మార్పు చేసిన ప్రభుత్వం ఇవాళ మా ప్రభుత్వం. అంతేకాదు బలహీన వర్గాలైనటువంటి నాయీ బ్రాహ్మణులు అనేటువంటి వాళ్ళు ఆలయాలకే వాళ్ళ జీవితాలు వాళ్ళ కుటుంబాలు పరిమితమైపోతున్నారు. ఆదాయ వనరులు లేక ప్రాధాన్యత లేని రంగంగా వాళ్ళని ఈ సమాజం అనుకునే సందర్భంలో వాళ్ళకి ప్రాధాన్యత ఉంది. వాళ్ళు కూడా ఈ యొక్క ఆధ్యాత్మిక రంగంలో ప్రధానమైనటువంటి వ్యక్తులు అని చెప్పి ప్రతి ఆలయంలో నాయీ బ్రాహ్మణులు కూడా ఒక సభ్యునిగా తీసుకోవాలని చెప్పి చట్టాన్ని ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. త్వరలో నాయీ బ్రాహ్మణులు ప్రతి ఆలయంలో సభ్యులు కావడమే కాదు, వాళ్ళకి కనీసం అంటే కనీసం మాసానికి 20 నుంచి 25 వేలు ఆదాయం వచ్చే విధంగా వాళ్ళకి ఆదాయాన్ని సమకూర్చాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఇవాళ ఆదాయాన్ని పెంచడానికి దేవాదాయ శాఖకి అనుమతులు ఇచ్చారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి ఈ యొక్క నాయీ బ్రాహ్మణులకు ప్రతి ఒక్కరికి ఆలయ కమిటీల్లో స్థానం, ఆలయాల్లో పనిచేసే వాళ్ళకి 20 నుంచి 25 వేల వరకు వాళ్ళకి ఆదాయ వనరుని ఏర్పాటు చేయాలన్న నిర్ణయం. కాబట్టి ఇవాళ ఈ యొక్క ఎంత పెద్ద హోమం ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని జరపడానికి కారణం కూడా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అనేక సందర్భాల్లో రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడై ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్కి కూటమి నాయకుడిగా, ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ సేవ చేసేటువంటి ఒక మహత్తరమైనటువంటి అద్భుతమైన బలాన్ని ఆయనకి ఇవ్వమని ధన్వంతరి మాట సాక్షిగా, ఆ దేవదేవుని యొక్క సాక్షిగా, హరిహరాదుల సాక్షిగా వారికి ఆ శక్తిని ఇవ్వమని కోరుతూ ఇవాళ ఈ యొక్క హోమాన్ని విజయవంతం చేశాం. అందరి ఆశీస్సులు ఆయనకు ఉండే విధంగా ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు ఏదైతే వేద పండితులుగా ఉండి నిరుద్యోగులుగా ఉన్నారో వారికి ప్రతి నెల ఇచ్చే సంభావన గురించి పెద్దలు, మా దేవాదాయ శాఖ అధికారి, మన శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క ఎగ్జిక్యూటివ్ అధికారి, గతంలో ఈ జిల్లాలో స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్గా పనిచేసినటువంటి శ్రీ బాపురెడ్డి గారిని కొద్ది విషయాలను చెప్పి ఆ చెక్కుల పంపిణీకి మరి ఇవాళ ముందుకు రావాల్సిందిగా వారిని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. నమో వెంకటేశాయ, హర హర, ఓం నమ శివాయ, ఓం జగదీశ్వరి. వచ్చిన తర్వాత GOMS నెంబర్ 242 ప్రకారం రాష్ట్రంలో ఉన్నటువంటి వేద పారాయణం చేసినటువంటి నిరుద్యోగులను ఐడెంటిఫై చేసి వాళ్ళందరూ కూడా అన్ని జిల్లాల్లో కూడా రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. దాదాపుగా 599 మందిని అన్ని జిల్లాల్లో కూడా వేదపారాయణం చేసి నిరుద్యోగుల్లో ఉన్నటువంటి వాళ్ళ రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేసిన తర్వాత వారందరికీ కూడా నెలకు 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి, ఒక సంభావన కింద ప్రతి ఒక్క నిరుద్యోగ వేద పండితుడికి ఇవ్వాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకున్న తర్వాత గౌరవ మంత్రివర్యులు ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారి జన్మదిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని సోపాదంగా ఉంటుంది, మన ఆతుమూరు నుంచే దీన్ని ప్రారంభించి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఇస్తే బాగుంటుందనే నిర్ణయం మేరకు గత 3 నెలలుగా జనవరి, ఫిబ్రవరి, మార్చి ఈ 3 నెలలకు సంబంధించినటువంటి సంభావనని మనం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఈ 3 నెలలకి 599 మందికి 53,91,000 ఈరోజు
రిలీజ్ చేస్తూ కొంతమంది మనకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి వేద పండితులు కూడా ఇక్కడికి నిరుద్యోగులు పిలవడం జరిగింది. వారికి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా చెక్కులు పంపిణీ, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ప్రారంభిస్తున్నటువంటి ఈ సంభావన కార్యక్రమాన్ని గౌరవ మంత్రివర్యుల చేతి మీదుగా ఈరోజు ప్రారంభించడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. కొంచెం మీరు అట్లా కొంచెం దగ్గర కలిపి 9,000. బి వెంకటరామన్ గారు కృష్ణయజుర్వేద పండితులు. కృష్ణయజుర్వేదం కృష్ణయజుర్వేద పండితులు. కాసేపు 10 మందికి ఇచ్చేసి హేమంత్ కుమార్ గారు, హేమంత్ కుమార్ శర్మ గారు. శ్రీ టి ఉమాశంకర్ గారు. ओम नारायणाय चंद्रबाबू शुभकरुणु सुरुचिरुडु भवहरुडु भगवन्तु
चंद्रबाबू नायडू नामधेयस्य मृत्योः पालय रोगान् मोचय आयुर्वर्धय दीर्घायुष्मन्दं कुरु गुरुवारकमे बन्धनान् मृत्योर्मुक्षीय मारुतात् ओम सः ओम जो ओम हौ ओम स्वाहा ओम भवः ओम भोः ओम स्वाहा स्वाहा ओम भवः ओम भोः ओम स्वाहा स्वाहा ओम भोः ओम भवः ओम स्वाहा ओम हौ ओम जो ओम सः त्रयम्बकं ददामहे सुगन्धिं पुष्टिवर्धनं यजमानस्य पुनर्निर्गो ददामहे सुगन्धिं पुष्टिवर्धनं यजमानस्य पुनर्निर्गोत्रोद्भवस्य चन्द्रबाबू नायडू नामधेयस्य मृत्योः पालय रोगान् मोचय आयुर्वर्धय दीर्घायुष्मन्दं कुरु गुरुवारकमाः स्वाहा ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रतिलोकहस्ताय सर्वामृतनाशनाय त्रयोजनाभाय श्रीमहाविष्णवे स्वाहा स्वाहा ओम नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रतिलोकहस्ताय सर्वामृतनाशनाय त्रयोजनाभाय श्रीमहाविष्णवे नमः स्वाहा स्वाहा धन्वन्तरये
పవమానస్సు వర్జనః విశ్వ ఆయవః వేదః పవిత్రవత్ దేవదీప్యత్ प्राचीदिग्भागे इंद्रो देवता इंद्रप्रसादात् राज्याभिवर्धनमश्नुते तेन प्राची प्रदक्षिणा परिवहन्ति दक्षिणदिग्भागे धर्मराजो देवता धर्मराज प्रसाद। Hi Nilor, please subscribe to N3 TV. వీరాది వీరుడు అతడు విజయానికి బావుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తాళవంచని యోధుడు అతడు ఆభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై సాగుతున్న గౌతము బతడు వీరాది వీరుడు అతడు విజయానికి బావుటాతడు ఆవేశపు విల్లంబతడు ఆలోచన శిఖరంబతడు తాళవంచని యోధుడు అతడు ఆభయానికి బాసటాతడు జనహితమే అభిమతమై